లగచర్ల గిరిజన రైతులపైన పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ మంగళవారం వేములవాడ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదేశాల మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి ఆధ్వర్యంలో చెక్కపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. రైతులపై పోలీసులు జరిపిన థర్డ్ డిగ్రీని ఖండిస్తూ వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం హనుమాన్లు, ఎంపీటీసీలు వెల్లమ నరసవబాలరెడ్డి, చెక్కపల్లి గ్రామశాఖ అధ్యక్షులు ఎల్లయ్య, అచ్చనపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు మధుగారు, మాజీ సర్పంచులు లక్ష్మణ్, పిట్టల వెంకటేష్, జంకే విజయ శ్రీనివాస్ రెడ్డి, దొంతుల అంజన్ కుమార్, తీగల శ్రీనివాస్, పొన్నం మహేష్, రవీందర్ రెడ్డి, గుంటి అంజయ్య, బండారి శ్రీనివాస్, సంతోష్, తలారి రవి, మధు తదితరులు పాల్గొన్నారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలి. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలి. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలి. జై తెలంగాణ. వెంటనే లగచర్ల బాధితులను వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. చెక్కపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరపడం జరుగుతుంది. లగచర్ల రైతులను కాంగ్రెస్ ప్రభుత్వము దమనకాండ, వాళ్ళను నిర్బంధించడము, వాళ్ళను రాత్రి కూడా రాత్రి పోయి ఆడవాళ్ళను చిత్రహింసలు పెట్టడము, ఇదంతా జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క లగచర్లనే కాదు, కాంగ్రెస్ హయాంలో ఈ సంవత్సరం కాలంలో ప్రతి వర్గంలో విద్యార్థులను కానీ, మహిళలను కానీ, రైతులను కానీ, ఇతరత్ర అందరినీ మోసం చేసింది. ఆనాడు హామీలు ఇచ్చి అసాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇలా అందరినీ రైతులను మోసం చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తీవ్రంగా ఈ దమనకాండ కొనసాగిస్తుంది. అందులో జరిగినటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపడానికి గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ అసెంబ్లీలో మాట్లాడదామంటే అసెంబ్లీలో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత అధికారుల దగ్గరికి పోయి వాళ్ళ బాధలను చెప్పుకుందామంటే అధికారులు కూడా ఎట్లాంటి దానికి రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇవాళ ఎవరికి చెప్పుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రతి గ్రామాన ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారికి అయితే పోయి మా వినతిని తెలియజేసి ఆ లగచర్ల బాధితులకు నిజమైనటువంటి న్యాయం జరగాలని, వారి హక్కులు, వారి భూములు వాళ్ళకే ఉండాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ మేమందరం కలిసి ఇక్కడ ఈ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి ఎంత దూరం అంటే ఇలా మేము స్థానికంగా ఉండేటువంటి వేములవాడ రాజన్న ప్రాంతంలో కూడా కోడెలను నమ్ముకునే పరిస్థితి, రాజన్న సొమ్మును దోచుకునే పరిస్థితి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఈ ప్రభుత్వంలో అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఎట్లాంటిది మొత్తం దోచుకోవడానికి ముందుకొస్తున్నారు తప్ప. అంబేద్కర్ గారికి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, లగచర్ల బాధితుల పక్షాన వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ అధికారులు కానీ, రెవెన్యూ కావచ్చు, కలెక్టర్లు కావచ్చు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మైనార్టీ హక్కుల కోసం ఏదైతే హక్కుల కోసం పోరాటం చేసి రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి మేము బాధితుల తరఫున వాళ్ళకి వినతి పత్రం ఇచ్చి వాళ్ళని కాపాడాలని మేము అంబేద్కర్ తరఫున వాళ్ళను మీ తరఫున కోరడం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ప్రజలను మభ్యపెట్టి, మోసపెట్టి, ఏదో రకంగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని దాని తర్వాత వాళ్ళు చేసిన నిర్వాహకాలు 1 కాదు 2 కాదు. ఉచిత బస్సు అని పెట్టిర్రు, ఎక్స్ప్రెస్లను ఆర్డినర్లు తగ్గించారు, లగ్జరీలు పెంచారు. ఆ విధంగా మహిళలకు కూడా ఇబ్బంది జరిగే విధంగా ఒక్క బస్సులు తగ్గించుకుంటూ చేశారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు, చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారి ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ మండల్ చెక్కపల్లి గ్రామంలో లగచర్ల గ్రామ రైతులు వాళ్ళ భూమిని లాక్కోవడానికి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అల్లునికి, వాళ్ళ తమ్మునికి, వాళ్ళ అన్నలకు
కట్టబెట్టడానికి 1200 ఎకరాలు తీసుకోవడానికి రైతులను ఇబ్బందులు పెడతా ఉంటే ఆ రైతులు మా భూమి లాక్కొని మమ్మల్ని బజార్న పడేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు తిరగబడి అది చేస్తే ఈరోజు వాళ్ళను జైళ్ళలో పెట్టి వాళ్ళను చిత్రహింసలకు గురి చేస్తారు. అలాగే స్ట్రోక్ వచ్చినా కానీ బేడీలేసి వాళ్ళు ఉగ్రవాదులు తీవ్రవాదుల్లాగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తారు. మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారు పోయి ఢిల్లీలో వీళ్ళు చేస్తున్న అరాచకాలను అక్రమాలను అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తే ఇలా తోక ముడుచుకొని మేము భూమి తీసుకుంటలేము అని చెప్పారు. అది భూమి తీసుకుంటలేరు అన్నప్పుడు ఆ కేసును కూడా విడుదల చేసి ఆ రైతులను విడుదల చేయాలని మా బీఆర్ఎస్ పక్షాన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీరు రైతులను వెంటనే విడుదల చేసి ఆ రైతులకు ఇవాళ జరిగిన అన్యాయానికి ప్రతి రైతుకు 25 లక్షల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లకు క్షమాపణ చెప్పాలని, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎక్కడ కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు చేసేది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసాని ఇస్తానన్నావు, ఇప్పటి వరకు 2 పంటలు వేనాయి. అలాగే మొదటిది 5,000 ఇచ్చారు. మొత్తంగా ఒక ఎకరానికి ఇప్పుడు రైతుకు 17,500 రూపాయలు మీరు బాకీ పడ్డారు. ఇంకా ఎన్ని రోజులకి ఇట్లా మభ్య పెట్టుకుంటూ వ్యవహారం చేస్తారు? అది ప్రజలు గమనిస్తున్నారు, యువకులు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు గుణపాఠాలు చెప్పే రోజు దగ్గర పడ్డది. మీరు ఇస్తా అన్న 6 గ్యారంటీలు ఒక ఫ్రీ బస్ ఇచ్చి మహిళలను ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే పోతే బస్సు దొరకని పరిస్థితి ఉన్నది.